ఇవాళ మన ఆర్వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి 39 ఇయర్స్ యంగ్ యువకుడు వచ్చాడనమాట. సో ఛాతీ నొప్పి, ఛాతీలో బరువుతో నేను నిన్నటి నుంచి బాధపడుతూ మన హాస్పిటల్కి వెళ్ళి మార్నింగ్ వస్తే మనం ఈసీజీ 2D యొక్క డ్రాప్ పరీక్షలు చేసాము, గుండెకి సంబంధించినవి. అవి చేస్తానికి మేజర్ హార్ట్ అటాక్ అని తేలిందనమాట. సో ఆయనకున్న కండిషన్ ఇంత చిన్న ఏజ్లో రావడం వల్ల వాళ్ళ అటెండర్స్కి మనం కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, హార్ట్ అటాక్ అంటే ఎలా ఉంటుందో. సో వాళ్ళన్నిటికీ ఓకే అని చెప్పడం వల్ల ఇమీడియట్గా ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే యాంజియోగ్రామ్కి తీసుకున్నాము. యాంజియోగ్రామ్లో మనం పరీక్ష చేస్తే మీరు వీడియోలో చూడొచ్చు, అన్నిటికన్నా గుండెకి సంబంధించిన పెద్ద రక్తనాళం ఒకటి పైనే మూసుకుపోయిందనమాట. సో అట్లాంటి రక్తనాళం మూసుకుపోయినప్పుడు కొంతమంది అసలు హాస్పిటల్ వరకు కూడా రీచ్ గారు. ఇలాంటి హార్ట్ అటాక్స్ వస్తే 5 మినిట్స్లో కూడా చనిపోతారనమాట. సో అందుకని చెప్పి మనం యాంజియోగ్రామ్లో వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని సివియారిటీ ఎలా ఉంటుందో. వాళ్ళు ఒప్పుకోగానే వెంటనే మనం ఆ బ్లాక్ని క్లియర్ చేసి స్టంట్ వేసాము. స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ రక్తం గుండెకి నడవడం స్టార్ట్ అయింది. దాని తర్వాత పేషెంట్ కంప్లీట్గా ఛాతీ నొప్పి తగ్గిపోయి ఇప్పుడు కంప్లీట్గా స్టేబుల్గా ఉన్నాడు. సో హార్ట్ అటాక్స్లో మెయిన్గా టైం ఇంపార్టెంట్. సో ఎంత తొందరగా హాస్పిటల్కి వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే గుండె అంత పాడవకుండా ఉంటుంది అండ్ పేషెంట్ కూడా రిస్క్ వచ్చి చనిపోకుండా ఉంటాడు అన్నమాట. నా పేరు ఎస్కే లాలు, సైటిషాలు. గత 12 సంవత్సరాల కింద వస్తే నిమ్స్ పోయి స్టెంట్ వేయించుకున్నాను. దానివల్ల మందులతోటి రాలేదు. 12 సంవత్సరాలు దాటినాక మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి కింద పడిపోవటం వల్ల మా అల్లుడిని తీసుకొచ్చారు, ఆర్వీ హాస్పిటల్ తీసుకొచ్చి కరెంట్ షాక్ పెట్టారు. కరెంట్ షాక్ పెట్టడం వల్ల తక్కువైనా మళ్ళీ 3 నెలలకి మళ్ళీ వచ్చి మళ్ళీ కరెంట్ షాక్ పెడితే ఇట్లా మంచిగా ఉండదు. ఇట్లా పెడితే గడికోసారి పెట్టే బాగుండదు. మన దగ్గర అది సెల్ ఉంటుంది, అది వేయించుకుంటే మంచిగా ఉంటుంది. డబ్బులు ఖర్చు అయినవి లేదు కానీ వేయించుకుంటే మంచిగా ఉంటుంది అని సార్ చెప్తే దానివల్ల వచ్చి నేను వేయించుకున్నాను. మేము కూడా హైదరాబాద్లో తెలుసుకున్నాము. హైదరాబాద్ తెలుసుకుంటే 7 లక్షలు 8 లక్షలు అని తెలుసుకున్నాము. సార్ వల్ల ఇక తక్కువ దొరుకుతుంది ఇక్కడ సంగతి అని బెంగళూరు నుంచి డాక్టర్లను నింపించి సారు నాకు వేయించాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అలుకా ప్రేమ్ కుమార్ గౌడ్, గుండె వైద్య నిపుణుడిని. గత 2 సంవత్సరాలుగా సూర్యాపేట అండ్ పరిసర ప్రాంతాల ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్న మన ఆర్వీ హాస్పిటల్ ఇప్పుడు ఆర్వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా మార్చబడినది. అత్యాధునికమైన పరికరాలతో అండ్ 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్లతో ఈ హాస్పిటల్ ప్రారంభించాము. 24 గంటలు ఇప్పుడు మనకు గుండె వైద్య నిపుణులతో పాటు జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిషియన్, క్రిటికల్ కేర్ అండ్ అనస్థెటిక్ టీమ్ అండ్ అబ్స్ట్రాక్టిక్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ ఇప్పుడు మన హాస్పిటల్లో 24 గంటలు ల్యాబ్ ఫెసిలిటీస్తో పాటు 24 గంటలు అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్లో ఉంది. దీంతో పాటు ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ, చెస్ట్ ఎక్స్రేతో పాటు క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా మన హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చాయి. వచ్చేసరికి 12 అయ్యింది, 9:30 అయ్యింది. సార్ తొందరగా మమ్మల్ని బాగా కేర్ తీసుకొని చూసి ఎమర్జెన్సీ తీసుకెళ్లి స్టంట్ వేసి, వెంటిలేటర్ పైన స్టంట్ వేసి చాలా బాగా కేర్ తీసుకొని చేశారు. ప్రేమ్ కొడగారికి చాలా మా హస్బెండ్ నాకు మంచిగా ఇచ్చారు, మళ్ళీ ఎట్లా ఉందని ఆ రిజన్ ఇచ్చిండు. స్టాప్ గాని చాలా బాగా చూసారు. చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. 62 ఇయర్స్
నాకు ఇంటి దగ్గర సడన్ గా బాడీ కూల్ అయిపోయి బీపీ డౌ అయిపోయి అన్కాన్షియస్ కండిషన్ అయిపోతే మా ఇంటి వాళ్ళు ఆర్యూ హాస్పిటల్ తీసుకొచ్చారు. డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు నాకు అటెండ్ అయ్యారు. నా స్ట్రోక్ వచ్చిందని చెప్పారు సివియర్ గా. నాకు ఇమ్మీడియట్ గా పైకి తీసుకెళ్లి క్యాథలాబ్ తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఉన్నదని చెప్పేసి వెంటిలేటర్ పై కంటేశారు. ఆ తర్వాత 3 రోజులు ఐసీయూలో పెట్టారు. ఆర్వీ హాస్పిటల్ డాక్టర్ ప్రేమ్ కుమార్ గారికి, వాళ్ళ సిబ్బందికి, నాకు మరిజన్మనిచ్చిన అందరి సిబ్బందికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.